ఒక ప్యాన్ తీసుకొని ఒక గరిటెడు నూనె వేస్తున్నాను. చూడండి, నువ్వుల నూనె. సింపుల్గా రుచిగా టమాటో కర్రీ చేస్తున్నాను. చూడండి. ముందుగా వెల్లుల్లిపాయ ముక్కలు. వెల్లుల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు. ఈజీ. తరువాత చీరికలు చేసిన పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కొంచెం పసుపు. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఒకసారి శుభ్రంగా కలుపుదాం. ఈజీగా రుచిగా టమాటో కర్రీ. టమాటో కర్రీకి ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను టమాటో ముక్కలు వేస్తాను. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు నేను టమాటో వేస్తున్నాను. ఒకసారి శుభ్రంగా కలుపుదాం. పచ్చిమిరపకాయలు వేసాను, ఇంకా అందుకనేసి కారం కూడా వేయని అవసరం లేదు. ఇలా కూడా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తా. ఒక 5 మినిట్స్ ఈ కూర ఉడికితే చాలు. ఇప్పుడు మూత తీసి టమాటో కూర అయ్యిందో లేదో చూద్దాం. ఎంత ఈజీగా టమాటో కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, రెడీ. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇప్పుడు టమాటో కూరలో కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే. రుచిగా ఈజీగా టమాటో కర్రీ రెడీ. ఇది చపాతీలో బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపేస్తా, ఎందుకంటే కొత్తిమీర వేసాను కదా అందుకు. చూడండి ఎంత బాగుంటుందో. రుచిగా ఈజీగా టమాటో కర్రీ రెడీ అండ్ విత్ చపాతీ. అక్షయ్ రెడీ అయిపోయింది. చపాతీ కూడా రెడీ అయింది, రావాలి. వేడిగా టమాటో కర్రీ రెడీ అయిపోయింది విత్ చపాతీ అండ్ కాఫీ. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు కాఫీ. ఏవండి, మీకు ఇచ్చేస్తాను. రెడీ.